నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఒకటి చెప్పండండి. చైనా జానపద గాథలు, జపాన్ జానపద గాథలు అట్లాంటివి చెప్పాం కదా, చెప్పుకుంటాం. చెప్పుకున్నాం మనం కదా. అలాంటిది ఒక కథ చెప్తాం. ఒక ఊళ్ళో ఒక లీ అని ఒక ఆయన ఆయన చాలా డబ్బున్నవాడు, కానీ పరమ పిసినారు. పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు. వాకిట్లో ఎవరినో వస్తే మా వాకిట్లో ఎందుకు ఉంచున్నారు, మా బండ్లు అరిగిపోతాయి ఇలాంటి వాడు అనమాట. ఎవరిని రానిచ్చేవాడు కూడా కాదట. అయితే ఏమైందట, ఆ ఊళ్ళల్లో అప్పుడు కాటకం వచ్చింది. అప్పుడప్పుడు మనకి వానలు పడక పంటలు పండక అలా ఉండేవి. ఇప్పుడుకి బోల్డని మనకి బయట నుంచి వస్తువులు వచ్చే అవకాశాలు వచ్చినాయి, కానీ పాతకాలంలో ఏముంది, మన ఊళ్ళో ఒడ్లు పండి మనకి దోసకాయలు పండి మనకేదో తోటకూర గీటకూర ఉంటే ఆ తోటకూర వండుకుని ఆ దోసకాయలు వండుకుని ఆ బియ్యం అన్నం వండుకు తినేవాళ్ళు. సరిపోయేది. ఓ గొడ్డో గోదా ఉండేది, ఆ గడ్డి గొడ్లకు సరిపోయేది, ఆ పాలు ఆ పెరుగు వచ్చేది. ఇంకా అంతకంటే ఏం అక్కర్లా. ఊళ్ళోనే ఏవో 2 చార్లు మినువులు పండేవి, ఏవో అవే గారెలు వేసుకునేవాళ్ళు. ఇంతే ఉండేది జీవితం. మన ప్రాంతాలు ఇప్పుడు బార్లీ, ఆ చైనాలోనూ అక్కడ బార్లీ ఉంటే దాంతోటే జావా, దాంతోటే హల్వా, అదే అన్నం, అదే రొట్టె, అన్నిటికీ అదే. ఏది ప్రధాన పంట అయితే ఇంకా అదే కదా వాడతాం. ఇంకా అదే వాడుకుంటారు. అయితే ఏమైందట, ఈ కాటకం వచ్చేసరికల్లా ప్రజలకి అసలు తిండి గింజలు లేకుండా అయిపోయినాయట. ఏవో అవి ఇవి వస్తున్నాయి, ధాన్యం లేనిదే ఏం తింటారు. అవును. అయితే ఈ లీ దగ్గరికి వెళ్ళారు కొంతమంది. వెళ్తే ఆయన చీపొండి అన్నాడు. ఆయన దగ్గర బోల్డంత ధాన్యం నిలవ ఉంది. ఓహో. పాతకాలంలో ఈ మోతుబర్లు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కొట్టాలలో పోసి ఉంచుకునేవాళ్ళు. ఇట్లా ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తలా ఒక అరబస్తా పాలేళ్ళకి పని వాళ్ళకి పంచి పెట్టుకునేవాళ్ళు. అవును. వాళ్ళు బతకాలిగా, మన ఇంట్లో పనులు చేయటానికైనా. అయితే ఇల్లి అలాంటి వాడు కాదు. ఊళ్ళో కుర్రాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, వీడి దగ్గర బోళ్ళంత ఉన్నాయి, మనం ఈ గుప్పిడితో సర్దుకు తినలేక వస్తున్నాం, వాడు ఎందుకు ఇవ్వకూడదు మనకి అనిపించేది. వాడు ఒప్పుకునేవాడు కాదు. అయితే ఈ కుర్రాళ్ళలో ఒకడు ఏం చెప్పాడంటే, నేను వీడిని పడతాను, వీడిని లైన్లో పెడతా అని చెప్పి ఒకరోజు లీ వాళ్ళ వాకిట్లో ఒక పెద్ద చెట్టు, వాడు ఆ చెట్లోకి ఇట్లాగే చూస్తున్నాడట. మామూలుగా ఈయన లీ వాకిట్లో మనుషులు కూడా నుంచోనివాడు. ఎవడరా నువ్వు, పోపో అవతలకి పో అని కేకలేశాడు. అవి ఉండండి అని వాడు అటాకే చూస్తున్నాడు. ఈయన వచ్చాడు దగ్గరికి. ఏమిటి చూస్తున్నావు నువ్వు ఆ చెట్లో అన్నాడు. ఆ పక్షి గూడండి అన్నాడు. ఏముందిరా గూట్లో అన్నాడు. అయ్యో మీకు తెలీదా, అది మామూలు పక్షి కాదండి, ఆ పక్షి గూట్లో అదృశ్యకరణి ఉంటుంది. ఆ పుల్లలు అది పుల్ల, అదృశ్యకరణి పుల్ల, అది పట్టుకొస్తుంది. ఉండండి అని చెప్పేసి చెట్టు దగ్గర దబదబా వెళ్ళిపోయి చెట్టు ఎక్కేయటం మొదలెట్టాడు. ఏం తెల్లబోయాడు. ఏమిట్రా అది, ఏమిట్రా, ఎందుకురా చెట్టు ఎక్కుతున్నావు అన్నాడు. మీరు ఉండండి, ఆ పుల్ల కనుక నెత్తి మీద పెట్టుకుంటే ఎవరికి కనపడమండి, మనం అదృశ్యం చేసేస్తుంది, ఎన్ని రకాల పనులు చేయొచ్చు అన్నాడు. అనేసరికి ఆయన గట్టి గట్టిగా వచ్చాడు. ఏం లేదు వెదవా దద్దమ్మా, దిగు, నా చెట్టు దిగేసి వెళ్ళిపోంటే మీరు ఎవరి మీద అరుస్తున్నారండి, నేను ఒక్కనేగా ఇక్కడ ఉన్నాను అన్నాడు. నీ మీదే అరుస్తున్నాను, ఈ చెట్టు నాదన్నాడు. చెట్టు మీదే, గూడు మీది కాదు, పెట్టది, పెట్టబోయింది, నేను తీసుకుంటా అన్నాడు కుర్రాడు. అనేసరికల్లా ఒప్పుకోలే ఆయన. ఎవరెవరా, నా చెట్టు ఎక్కేస్తావా నువ్వు, నా చెట్టు నాదైనప్పుడు చెట్టు మీద ఉన్న పిట్ట నాదే, అది పెట్టిన గూడు నాదే, దేశే రెట్లు నావే, నువ్వు తీసుకోవడానికి వీల్లేదు అనేసరికల్లా కుర్రాడు అన్నాడు. అట్టేటా కుదురుతుందండి, మీకు అసలు తెలియని కూడా తెలీదు, నే కదా చెప్పాను, నేను చెప్తున్నాయే, మీరు ఇట్టా చేస్తే ఎట్లాగండి, అయినా మీకు ఏ పొల్లో ఏదో మీకు తెలీదు, నేను చెప్తాను అన్నాడు. అంటే కుర్రాడు ఒప్పుకోలేను. ఒరే 50 రూపాయలు ఇస్తాను నీకు, దాన్ని వదిలేసి వెళ్ళిపో అన్నాడు. 50 ఏం సరిపోతుందండి, అదృశ్యకరణి పొల్లుంటే కోట్లు గడించవచ్చు తెలుసా మీకు అన్నాడు. ఈయన బాగా ఆలోచించి నీకేం కావాలో చెప్పు, అది ఇస్తానన్నాడు. 50 బస్తాలు బియ్యం కొలిపించండి నాకు అన్నాడు కుర్రాడు. అంతే కదా, 70 ఇస్తా. ఇప్పుడు ఈ అదృశ్యకరణి సంగతి ఊళ్ళో చెప్పకూడదు నువ్వు అని చెప్పి, సరే కుర్రాడిని చెట్టు దింపేసి వాడు ఎవరినో పాలేని పిలిచి, ఒరే వీడికి ఒక బండి మీద 70 బస్తాలు బియ్యం వేసి పంపించేసేయండి అని, ధాన్యం వేసి పంపించేశారు. 70 బస్తాలు ధాన్యము పుచ్చుకెళ్ళిపోయాడు వాడు ఊళ్ళోకి. ఓ 100 ఇళ్ళ వాళ్ళు ఉన్నారు, శుభ్రంగా పంచుకున్నారు. ఈయన ఏం చేశాడు, చెట్టు ఎక్కి పని వాళ్ళకి చెప్తే కొంపనిపోతుందని ఓ పక్కన దూకపోతున్నాయి, ఇంత బొజ్జ ఆయనను చచ్చి జడి ఎటాగొట్ట ఎక్కి ఆ పక్షి గూడు తీసుకొచ్చాడు. ఇంట్లో తీసుకొచ్చి భార్య ఏదో కుట్టుకుంటుంది, వర్క్ చేసుకుంటుంది. చైనాలో అంతా హ్యాండ్ వర్క్లు కదా. ఏమేమి నేనేం తెచ్చాను తెలుసు అంటే, ఏముంది ఎవరి చేతిలో చేయబెట్టి ఉంటావు, నువ్వు అంతకంటే ఏం చేస్తావు అని. అది కాదే అని చెప్పేసి ఆ గూడు అక్కడ పెట్టాడు. అందులో నుంచి ఒక్కో పుల్ల తీసి నెత్తి మీద పెట్టుకోవటం. కనిపిస్తున్నానా అని అడుగుతాడు. ఆవిడ కనిపిస్తున్నావు అంటుంది. పెట్టుకుని కనిపిస్తున్నానా అంటే చివరికి ఆవిడ చూపుట్టి కనిపించట్లేదు అని.
ఈ పుల్లే నన్ను కనపడనివ్వకుండా చేస్తుంది అనుకున్నాడు. అదృశ్యకరణి అంటే కనపడకుండా చేసేది. ఈ పుల్ల గనక నెత్తి మీద పెట్టుకుంటే నేను ఎవ్వరికీ కనిపించను. ఈయనకు సంతోషం వచ్చేసింది. ఇంకేముంది, ఎంత బాగుందో, దీంతో ఏమైనా చేయొచ్చు. కుర్రాడు చెప్పాడు కదా కోట్లు సంపాదించవచ్చని. ఈయన దగ్గర ఆల్రెడీ కోట్లు ఉన్నాయి, ఈయనకి ఇంకా కావాలి. ఆ పుల్లని నెత్తి మీద పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన్ని పెద్దగా ఎవ్వరూ పలకరించరు ఆ ఊళ్ళో. అన్నిటికీ దుమదుమలాడతాడు. ఎవరు పలకరిస్తాడు? ఎవడైనా పెట్టేవాడిని పలకరిస్తారు. వీడికి పెట్టు లేదు, మర్యాద లేదు. వెళ్ళి ఒక స్వీట్ షాపులో బయట లడ్డూలు అవి పెట్టుంటే తిన్నాడు. తీసుకుని తినేసరికల్లా కొట్టయింది అనుకున్నాడు. పెద్ద మనిషి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తాడులే అని ఊరుకున్నాడు. ఈయనేమనుకున్నాడు, నేను కనపట్టలేదు అందుకే వాడు నన్ను ఏమనలేదు అనుకున్నాడు. 4 లడ్డూలు తీసుకున్నాడు. 2 లడ్డూలు తీసి ఇట్లా జేబులో పెట్టుకుని నాటడం మొదలెట్టాడు. కొట్టాయన పిలుద్దాం అనుకున్నాడు. అనుకుని కూడా పెద్ద మనిషి కదా, కోటీశ్వరుడు, అడిగేదేముంది, ఆయన ఏదో బజార్ వెళ్తున్నాడు, ఇప్పుడు చిల్లర ఉండదు, వచ్చేటప్పుడు ఇస్తాడని వీడే ఆలోచించుకుని సర్ది చెప్పుకున్నాడు. ఈయన అటు ఇటు బజార్ అంతా తిరిగాడు. చీకటి పడింది. ఒక సామాన్ల కొట్లో మొత్తం బిజినెస్ అంతా అయిపోయింది. సామాన్లు అవి సర్దేశాక ఆయన కొంచెం పెద్ద దీపం పెట్టుకుని నోట్ల బొత్తులన్నీ తీసి లెక్క పెట్టుకుంటున్నాడు. షాప్ ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు. అతను తెలుసు ఈయనకి. ఇప్పుడు ఒకేసారి బొత్తు లాగేసుకుంటే అనిపించింది. పైగా చేతిలో ఉన్నవి కాకుండా కింది కట్టలు కట్టలుగా డబ్బులు పెట్టున్నాడు. ఈయనట బల్ల దగ్గరికి వెళ్ళి చటుక్కున 2 చేతులు పెట్టి 2 చేతులతోటి ఇట్లా పట్టుకున్నాడు నోట్ల కట్టలు. పట్టుకోగానే ఆయన కేకలు పెట్టాడు. దొంగ 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 అని 2 చేతులు పుచ్చేసుకున్నాడు. చీకటి పడింది. వెలుతురు ఎక్కడుంది? కొట్లో ఉంది. కొట్టు బయట నుంచి చూసే వాళ్ళకి ఏదో వెలుతురున్నట్టు కనిపిస్తుంది, కానీ దీపానికి అడ్డంగా ఉన్న వ్యక్తి ఎవడో కనపడదు. ఎప్పుడైతే ఈయన చేతులు పుచ్చుకుని దొంగ 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 అని కేకలు పెట్టాడో బయట నుంచి నడిచి వెళ్తున్న 5-6 లోపలికి వచ్చేసేసి దబి 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 బాధేశారు ఈయన. అక్కడి నుంచి కొట్టాయన దీపం పెంచి చూసేసరికల్లా తెలిసింది ఎవరో. చుట్టుపక్కల వాళ్ళతో ఇదేమిటి, ఈయనకి లీ కదా, ఈయనకేం పోయే కాలం ఇటా వచ్చాడు. ఈయనన్నాడు, అలీ ఒరే నేను ఎవరికి కనపట్టలేదు కదరా, ఎటా కొడుతున్నారు మీరు నన్ను? కనపడకపోవడం ఏంటంటే శుభ్రంగా ఉన్నారు దిమ్మరాయల్లే, ఎందుకు కనపట్లేదు మీరు? మాకు కనిపిస్తున్నావు కాబట్టి దెబ్బలు కొట్టాం. ఆయన పొల పడిపోయిందేమో అని చూసుకున్నాడు. నెత్తి మీద పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా ఒకటే రకం. ఏం చేయాలో తెలియలే. నోరు గట్టిగా మూసుకుని 70 బస్తాలకి అదృశ్యకరణి పుల్లని కొన్నానని చెప్పితే ఏమంటారోనని నోరు గట్టిగా మూసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరికీ ధాన్యం ఖర్చు అయ్యే నాటికి వానలు పడ్డాయి, మొక్కలు మొలిచినాయి, వాళ్ళ పరిస్థితి బాగుపడింది. లీ మోసపోయాడు. నేను మోసపోయాను అని ఎవరైనా చెప్తారా? నీకు ఇలాంటి ఆశ ఎందుకు అనరు. ఆ తర్వాత ఎప్పుడు ఆయన ఆ ప్రసక్తే తీసుకురాకుండా ఆ కుర్రాడు కనపడితే వీడెవడో నాకు తెలియదు అన్నట్టుగా మొహం పెట్టుకుని వెళ్ళిపోయేవాడు. తేలుకుంటుంది దొంగలాగా. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ అండి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.